స్టార్మాలో స్టార్ట్ అయిన అతి కొద్ది రోజుల్లోనే మంచి రేటింగ్స్తో దూసుకుపోతున్న సీరియల్ పొదరిల్లు. పొదరిల్లు సీరియల్లో చక్రి, మహాలక్ష్మి, మాధవ్, నారాయణ, కన్నా ఇలా ప్రతి క్యారెక్టర్కు ఆడియన్స్లో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ అయిన చక్రి, మహాలక్ష్మి, మాధవ్ క్యారెక్టర్స్ ఆడియన్స్ను బాగా కట్టుకుంటున్నాయనే చెప్పవచ్చు. ఇక రీసెంట్గా ఈ సీరియల్లో గాయత్రి మాధవ్కు దూరమైనప్పటికీ మనీషా మాధవ్కు జోడీగా ఎంట్రీ ఇచ్చింది. అలానే మరొక పక్క మహాలక్ష్మి చక్రిని ఎప్పుడు అర్థం చేసుకుంటుంది, వీరిద్దరూ ఎప్పుడు ఒక్కటవుతారు అని ఈ సీరియల్ ఆడియన్స్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక రాబోయే ఎపిసోడ్స్లో సీరియల్లో మరొక ట్విస్ట్ చోటు చేసుకోబోతుంది. రీసెంట్గా మహాలక్ష్మికి జాబ్ రావడంతో అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక మహాలక్ష్మికి జాబ్ ఇచ్చిన క్యారెక్టర్ విక్కీ. విక్కీకి మహాలక్ష్మి చాలా నచ్చడంతో తనను పొగుడుతూ ఉంటాడు. దానితో రాబోయే ఎపిసోడ్స్లో విక్కీ మహాలక్ష్మిని ఇష్టపడతాడు అనిపిస్తుంది. ఇక విక్కీ క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ సాయి కిరణ్ తెలుగు యాక్టర్. తను గతంలో అమ్మాయి గారు, శివంగి ఇలా పలు సీరియల్స్లో నటించారు. ఇక మరి రాబోయే ఎపిసోడ్స్లో విక్కీ క్యారెక్టర్ పాజిటివ్గా ఉండబోతుందా లేదా నెగిటివ్ రోలా? అలానే విక్కీ ఎంట్రీతో చక్రి, మహాలక్ష్మిలు మరింత దగ్గర కానున్నారా లేదా విక్కీ కారణంగా వారిద్దరూ దూరం కానున్నారా? ఇలాంటి ఎన్నో ట్విస్టులు రాబోతున్నాయి. మరి పొదరిల్లు సీరియల్లో విక్కీ క్యారెక్టర్లో సాయి కిరణ్ ఎంట్రీ మీకెలా అనిపిస్తుంది? అలానే ఈ సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.